హలో ఆల్. టుడే కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో భాగంగా ఈరోజు ఒక న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాను. సో జనరల్గా నేను ఈ సిరీస్లో కెమిస్ట్రీ ఇన్ అవర్ కిచెన్, లైక్ మన ఫుడ్ ప్రాసెసింగ్లో ఇన్వాల్వ్ అయ్యే కెమిస్ట్రీ ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవ్రీ వీడియోలో. సో ఇందులో నేను డిస్కస్ చేయబోది వెరీ ఇంపార్టెంట్, మనం డైలీ చూసేది, డైలీ చేసేదే. మనం జనరల్గా ప్రతి ఇంట్లో మిల్క్ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ మనకి బాగా ప్రాబ్లమేటిక్గా ఉండేది ఏంటి అంటే పాలు విరిగిపోవడం. జనరల్గా అదర్ ఫుడ్స్ కంటే పాలు అనేది చాలా సెన్సిటివ్, ఈజీగా విరిగిపోవడం, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఆలోచించారా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? జస్ట్ విరిగిపోయాయి పాలు, బయట పెట్టడం వల్ల విరిగిపోయాయి, లేకపోతే ఎక్కువ టైం అయింది కాబట్టి విరిగిపోయాయి ఇలా అనుకుంటారు. బట్ యాక్చువల్గా అందులో జరిగే మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది కొంతమందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో మనం ఈ మిల్క్ తీసుకుంటే మిల్క్ అనేది మనకి చాలా న్యూట్రియంట్ రిచ్ అనమాట. సో అందులో మిల్క్లో మెయిన్గా ప్రోటీన్స్, ఫ్యాటు, షుగరు, మినరల్స్, వాటర్ ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా ఇట్స్ న్యూట్రియంట్ రిచ్. బికాస్ ఆఫ్ దోస్ ఆల్ ద థింగ్స్ ఇట్స్ ఈజీలీ అబ్జార్బ్ మైక్రో ఆర్గానిజమ్స్. అన్ని న్యూట్రియంట్స్ ఉండడం వల్ల అది మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడైనా. సో దానివల్ల మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే మనకి పాలలో షుగర్ అనేది ఉంటుంది. ఆ షుగర్ ఏ ఫామ్లో ఉంటుందంటే లాక్టోస్ ఫామ్లో ఉంటుంది. షుగర్లో లాక్టోస్ మనకి వన్ ఆఫ్ ది షుగర్. సో ఆ లాక్టోస్ అనేది పాలలో ఉంటుంది కాబట్టి మనం జనరల్గా పాలు తీసుకొచ్చి ఈవెన్ బాయిల్ చేసి కొంచెం బయట పెట్టినా కూడా, జనరల్గా బయట పెట్టిన నార్మల్ రూమ్ టెంపరేచర్లో బయట పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే మైక్రో ఆర్గానిజం మోస్ట్లీ మైక్రో ఆర్గానిజంని అబ్జర్బ్ చేస్తుంది. దట్ ఈస్ మోస్ట్లీ బ్యాక్టీరియాని అబ్జర్బ్ చేస్తుంది, మిల్క్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పాలల్లో ఉన్న ఆ లాక్టోజ్ని ఈ అబ్జర్బ్ చేసుకున్న బ్యాక్టీరియా అనేది లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది. సమ్ కెమికల్ రియాక్షన్ ఫామ్ అవుతుంది అక్కడ. లాక్టిక్ యాసిడ్గా మారినప్పుడు ఏంటి అంటే దట్స్ యాసిడ్ అనేది ఇప్పుడు పాలకున్న నేచర్కి బట్టి యాసిడ్ పడదు. సో యాసిడ్ ఏం చేస్తుంది, పాలల్లో ఉన్న ఆ ప్రోటీన్స్ని దే బికేమ్ లైక్ కోయాగులెంట్ మీన్స్ స్మాల్ చంక్స్, లైక్ కర్డ్ ఫామ్లో మనకి పన్నీర్ చేస్తే ఎలా అవుతుందో ఆ ఫామ్లో మారిపోతుంది అనమాట ప్రోటీన్ కోయాగులెంట్స్. బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా ఎంటర్డ్ ఇన్ టు ది మిల్క్ ఇట్ విల్ హ్యాపెన్. స్మెల్స్ ఆల్సో లైక్ సోర్ స్మెల్ ఇలా వస్తూ ఉంటుంది. సో ఇన్ నార్మల్ టెంపరేచర్లో బ్యాక్టీరియా ఎంటర్ అవ్వడము, ఇది ప్రాసెస్ చేసి పాలు పాడైపోవడం జరుగుతుంది. సో మోస్ట్ బెటర్ వేస్ టు ప్రిజర్వ్ ఇస్ బాయిలింగ్. బాగా మరగబెట్టినప్పుడు కొంచెం మనము హీట్ చేయడం వల్ల ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోవడము అదొకటి బెస్ట్ మెథడ్. అండ్ రిఫ్రిజిరేటర్, మనం బాయిల్ చేసిన తర్వాత కీప్ ఇన్ రిఫ్రిజిరేటర్ అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ లో టెంపరేచర్కి ఆర్గానిజమ్స్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అందులో ఉన్న ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా క్లోజ్డ్ కాబట్టి తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది మెయిన్ ఒక సొల్యూషను. సో it's very important that we have to know like what is happening, why it can be prevent, like the solution. Most of the people know the solution, like fridge లో పెడితే బెటర్, బట్ ఎందుకు అసలు అందులో ఏమవుతున్నది అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడు యూజ్ చేసినా కూడా మిల్క్ని బాయిల్ చేయడము వెంటనే, అండ్ కీప్ ఇన్ రిఫ్రిజిరేటర్. మనం నెక్స్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. ఐ హోప్ కొంతమందికైనా ఇది దే కెన్ లెర్న్ అబౌట్ దిస్ కెమిస్ట్రీ ఇన్ బాయిలింగ్ మిల్క్ అనమాట. ఎలా స్పాయిల్ అవుతాయి అనే దాని మీద ఐ థింక్ మోస్ట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ.